నేను ఆరాధించలేదు అని రోజు మధ్య మీ శరీరానికి డాక్టర్ని సాదృశ్యం తెలుస్తుంది. యోగ్యంగా పాల్గొంచుకోవడానికి సహాయం చేయండి. దేవుని వాక్యం నుండి దేవుని వాక్యంలో నుండి మొదటి రోజు 11వ అధ్యాయం ఒక వచ్చిన బ్రదర్స్ వచ్చిన సిస్టర్స్ నాకు సహాయపడతారు. 23 నుండి మార్చి Okay, start. Brothers over now, sisters over. There were more brothers. ప్రభు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడు మన అక్కర తీర్చుగాక. నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానంతో ప్రభు యొక్క బలగలికి వస్తాం. చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వము పరిపాలించే అధికారులు కొత్త కొత్త స్కీమ్స్ పెడతారు. ఈ సంవత్సరం ఏమి తీర్మానం చేసినా, ఈ సంవత్సరం ఏమి తీర్మానం చేసినా, ఎందుకు తీర్మానం చేశారంటే నెరవేర్చడానికి. అట్లా ప్రభు సన్నిధిలో మనము తీర్మానం చేద్దాం. ప్రభు కూడా కొన్ని తీర్మానం చేసుకుని వచ్చాడు. నోవా కాలంలో మరి జల ప్రళయం ద్వారా ప్రజలందరూ కూడా నష్టపోయిన తర్వాత తొమ్మిదో అధ్యాయం 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలమంద ఎక్కువ లయపరచబడరు. భూమిని నాశనం చేయటకు ఇకను జల ప్రవాహం కలగదని పలికెను. ఒక నిబంధన ఎవరు చేశారు? ఒక తీర్మానం ఎవరు చేశారు? అడగల. మరి నిద్రపోయేటప్పుడు ముందు నిద్రపోయేటప్పుడు
నేను చూస్తున్నాను వాళ్ళను గోర్లు రాస్తున్నారు. వాళ్ళకు తలకాయ గుర్తుపెట్టుకో, దేవునితో ఒక నిబంధన చేయి. దేవుని దృష్టిలో ఉంటే చాలు, మనుషుల దృష్టిలో లేకపోయినా పర్వాలేదు. దేవుడు తగిన సభలో పైకి తీసుకుంటాడు, తన మహిమగా సింహాసనం ఇచ్చి వాడుకుంటాడు. ప్రభు దృష్టిలో ఉంటాను. ఎవరైనా సముద్రంలో మార్గాన్ని కలగజేసేవాడు. ఎవరా దేవుడు? బండ నుండి సముద్రం అంత నీళ్లు చూడండి, ఇది జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. చేసే దేవుడు. ఇది అసాధ్యం మనకు, దేవుడికి సమస్తము సాధ్యమే. కాబట్టి లోపం కనిపిస్తుంది, లోపం కూడా సంచారం చేస్తుంది. చూసినప్పుడు దానిలో నీవు బహుప్రియుడవు. ఏం సాక్ష్యం పడి, ఎలాంటి సాక్ష్యంలో దానిలో నువ్వు బహుప్రియుడవయ్యా, కదా? ఎలాంటి సాక్ష్యం? పదో అధ్యాయం 18 కనిషన్ అంటున్నాను. 10వ అధ్యాయం 18 దానియేలు. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్తున్నావు. నువ్వు బహుప్రియుడవు. దేవుడు చెప్తాంది, దేవుడు చెప్తున్నాడు నువ్వు బహుప్రియుడు అంటే దేవుడి దృష్టిలో ఎంతో ప్రియమైన ఎవరు? దానియేలు. 6వ అధ్యాయం 21 దానియేలు రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుడి దృష్టికి నిర్దోషినిగా కనబడింది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా. దేవుడి దృష్టిలో ఉంటే ఏ సింహము నేనేమి చేయలేదు. నేను నా దేవుడి దృష్టిలో ఎట్లున్నాను? ఎట్లున్నాను? Is it correct in the sight of you? నీ దృష్టిలో ఇది వాస్తవమా? సాక్ష్యం ఇస్తున్నాడు నేనే. నా దేవుడి దృష్టిలో నేను నిర్దోషిని, దోషుని కాదు. దావీదు ఏమంటాడు? అయ్యా నీ ఎదుట నాకు పాపం కప్పుకోగా ఒప్పుకుంటాను. ఎందుకు? నీ ఎదుట నేను చెప్పండి పాపము చేసి ఉన్నాను అని దేవుడి దృష్టిలో ఎట్లున్నా అర్థమైందా? దేవుడి దృష్టిలో ఉంటే సార్ ఇంకేమున్నారు దేవుడి దృష్టిలో? నో, నా దృష్టిలో ఒకడే
నీతిమంతులవి దేవుడు సాక్షించాడు. గుర్తుపెట్టుకో, దేవుడు దృష్టిలో ఉండే చాలు, దేవుడిని బయటకు తీసుకుని వస్తాడు. ఎవరికంతా శ్లోకం సంతరిస్తుంది. ఒక గొర్రె పిల్ల కొడుకు, ఒక పొట్టేలు కొడుకు, ఒక మేక కొడుకు, సింహం రోడ్డు నుండి వెలుగుడి నోటు నుండి తప్పించడానికి ప్రాణం వెలుగులాడే విధంగా ఫైట్ చేసినాడు దావీదు. దేవుడు దృష్టిలోకి వచ్చాడు. సమయంలో నా హృదయానుసారంలో ఒక మనుషులు నేను ఒక వ్యక్తిని నేను కనుక్కున్నాను. ఎవరైనా యెషయా కుమారుడైనా అది దేవుడిచ్చే సాక్ష్యం. ఇఫ్ యూ రియల్లీ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్, దేవుడి దృష్టిలో ఉంటే దేవుడిచ్చే సాక్ష్యం. హౌ కెన్ యూ ఫైట్ ఇన్ ప్రేయర్? ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రజల కొరకు, ఏ సంఘం కొరకు, ఏ ఊరు ఎలాంటి క్రయం చేపిస్తున్నాం. కనుక కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. పాతలు గతించడం చెప్పండి. అది ఎప్పుడు నిద్రపోయేదే పాత సంగతి, కొత్తది ఎప్పుడు. ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోతున్నారో ఇంకా బయటకు పోయినా ఇంకా బలంగా ఉండాలా. ఎందుకంటే ఆయన ఎవరున్నారు, ఎక్కువ సమయం దేవుడు కనుక బయటికి పోతే ఆగిపోతాడు. ఈ నుండే కొంచెం మిల్లుకైనా పెరుగుతాయి, బయటకు పోతే ఏమవుతాయి, దీపాలను ఆగిపోతున్నాయి. కొంతమంది ఆరాధన చేశారు, బయట స్కూల్ కూడా పెడతారు, ఒక్కరు రోజు తెలుసుకున్నారు. ఎవరైతే తెలుగు విచారణ కదా, సరే తీర్మానం చేయండి. వీళ్ళు చేసినాడు ఏమన్నా, ఇక నేను మిమ్మల్ని ఎవరిని బాధపెట్టను. ఎవరు చేసిన తీర్మానం? సృష్టికర్త దేవుడు చేసినాడు. ఆయన మనసు వెలుగుకున్నాడు. యెరూషలేము పోవడానికి అంటే మనసు పెట్టాడు. ఎందుకు? నీ కొరకు నాకు అది తీర్మానం త్వరగా వేసుకో. పౌలు గారు తీర్మానం పెట్టారు, వద్దు బాబు ఇట్లా నడిగట్టు జరుగుతున్నామని చెప్తారంటే మీరెందుకు ఏడ్చి నాకు గుండెలు పద్ధతి చేస్తున్నాను. నేను ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాను. ఏం తీర్మానం అది? ప్రభు పేరు, ప్రభు తీర్మానం, మరొక తీర్మానం. సరే, మన ఉదయకాలం ఆరాధన చదువుకున్న భాగం పెడతాం. సమర్థ అది ఓకే. 18వ వచనం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువులో ఒక మనిషిని వర్షం మీద పోసుకుని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వారిని లోపలి తెచ్చుటకు వల్లపడకపోయే కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసుతో వారి మధ్యలో వారిని తెచ్చిరి. ఎంతో ప్రయాసతో తీసుకొని ఇస్తారు. ఏం పేరు వాళ్ళ పేరు? దేవుడి రవి కుమార, దేవుడ, రమేష. ఏం పేరు వాళ్ళ పేరు? కిషోర. వాళ్ళ పేరు అడ్రస్ ఏమి లేదు. కొందరు మనుషులు ఏంటి వాళ్ళ తీర్మానం? ఎట్లా తిరిగి ఈ మనిషిని ఎక్కడికి తీసుకోవాలా? యేసు పూజకి తీసుకోవాలి తీర్మానం. ప్రభునందు ప్రయాసము చెప్పండి, వ్యర్థము కాదు. వాళ్ళు ఎంతో ప్రయాసం తీసుకుని వచ్చినారు. కాబట్టి సంవత్సరం తీర్మానం చేయి. ఏమైనా కానీ కొంతమంది నీ దగ్గర తీసుకుని వస్తాను, నువ్వే నాకు తీర్మానం తీసుకొస్తావు.
గుడ్డోడు గుంతలో ఉంటారట. ఇద్దరు గుడ్డోలే గుంతలో బాగుంది. ఒకరైనా బయటకు రాదు. బయట నుండి బయటకు తీసిన తర్వాత ఇంకొక బయటకు తీసుకోవచ్చు. ఇద్దరు బయట చూసిన కూడా బయటకు ఎవరు ముందు నువ్వు రావాలా, ప్రభుత్వం నిలబడాలి. అప్పుడు నీ కుటుంబాన్ని అందుకే అన్నాడు, ప్రభు అయిన యేసు నందు నీవు ముందు నీవు ఉంటే తర్వాత నీ ఇంటికి వస్తుంది. నీకే లేకపోతే వాళ్ళకి వస్తుంది. నువ్వు విశ్వాసం ఉంచితే తర్వాత నీ ఇంటి వాళ్ళకి వస్తుంది. నీకు లేకపోతే నీ పిల్లలకి ఎట్లా వస్తుందమ్మా? నీకు లేకపోతే నీ పిల్లలకు నీ కుటుంబానికి ఎట్లా వస్తుంది? ఆలోచించి దేవునటువంటి దేవుని పెట్టాలా? ముందు నీకు ఉండాలా కనుక గుర్తుపెట్టు. నువ్వు దేవుడితో ఒక తీర్మానం చేయి. అర్థమైందా? నెహెమ్యా కాలంలో యెరూషలేము పట్టుబడింది, కాల్చబడింది, పడిపోయాయి, జనాలు చెరపడి ఉంటారు. వీరికి ఎంత కారణం ఏంది అని ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ చూసుకెళ్ళచ్చు. అయ్యా వాళ్ళు మేము అన్ని స్త్రీలను పెళ్లి చూసుకోవడం ద్వారా ఈ పరిస్థితి వచ్చింది. చూడండి, ఈ పరిస్థితి కారణం మేమే. మేము అన్ని స్త్రీలను దేవునికి ఇష్టమైన వివాహాలు చేసుకొని దేవునికి ఇష్టమైన వాళ్ళతో సంఘర్షణ చేసి ఈ పరిస్థితి తెచ్చిపెట్టాం. అయితే after hearing the word of God, after hearing the word of God from the throne of God, after hearing the message from the throne of God, we decided దేవుని సింహాసనం వచ్చిన వాక్యాన్ని బట్టి, దేవుని దైవదాసుడు వచ్చిన మాటను బట్టి మేము ఒక తీర్మానం చేస్తున్నాం. ఏంటది? ఎజ్రా గ్రంథం chapter 10 verse 1. మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దేవుని మందిరం మీద సాష్టాంగం పడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేసాను. ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతనితో కూడి వచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులను ఒకడుకు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాకు ఇట్లనెను, మేము దేశమందు అన్ని జనులలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసితిమి. మా దేవుని దృష్టికి ఏం చేశాం చెప్పండి? పాపం చేశాం. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకుందరన్న నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరిగినట్లు ఏదో వాడని నీ యోచనను బట్టి, దైవాగ్నికి భయపడిన వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించమని మన దేవుడితో నిబంధన చేసుకునేదాము. మేము దేవుడితో నిబంధన చేసుకుంటున్నాం. ఏంటది? అక్రమంగా సంపాదించిన, అక్రమంగా చేసిన పెళ్లిళ్ళు, అక్రమంగా పుట్టిన పిల్లలు, ఈ భార్యలు వారి పిల్లలు ఏం చేసుకుంటారు? ఏమో చెప్పరు, జరిగే ఇది. After hearing the word of God, the Israel people decided. దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని ప్రజలు తీర్మానం పెట్టుకున్నాడు. మేము మా భార్యలు, మా పిల్లలు ఏం చేస్తాము? పెళ్లి వేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడిని యెహోవా యందు మీ పాపం ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నకు సిద్ధపడి దేశ జనులను అన్ని స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని
వీరు తమ భార్యను మాట ఇచ్చి మరియు వారు అపరాధైనందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలను చెల్లించి వీరు తమ భార్యను పరీక్షించమని అయిపోయింది. అరే దేవుని సంఘం, దేవాలయం ఇంత నష్టానికి కారణమైనటువంటి మేము అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపాలను విడిచిపెడుతున్నాము. దేవునికి ఇష్టం లేని ఈ బహుభార్యతత్వం, బహుభర్తాతత్వం, అధికమైన భార్యలు అధికమైన భర్తలు కలిగి ఉన్నాం. విచారకరం విడిచిపెట్టేస్తున్నాం. కాబట్టి దేవుడికి తదుపరి వారుగా ఒక తీర్మానం లేదు కావాలి. ఎప్పుడు రావడం పోవడమే కాదు, నూతన సంవత్సరం నీకు ఈ విరోధంగా పాపాన్ని విడిచిపెడుతున్నాను. ఒక మనుషులు వచ్చిన నా దగ్గరికి వచ్చేవాళ్ళయ్యా నీ వాక్యం తాగింది. ఓకే, ఏం సంగతి? భార్య భర్త విడిచిపెట్టి ఉదయం పనిచేస్తున్నాను, ఈ భార్య విడిచిపెట్టి ఉదయం పనిచేస్తున్నాను. వీళ్ళిద్దరు చదివారు ఎట్లుంటాడు, ఆమెకు భర్త పిల్లలు ఉన్నారు, ఈయనకు భార్య పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరు చదువు కొంచెం హిందూచే. అయితే రక్షణ పొందినారు, మానవ పొందినారు, బాబాలు ఒప్పుకున్నారు, దేవుడి పిల్లలు. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలని ఆగ్రహం ఉంది. ఏంటది? ఈమెమో ఉంచుకున్న భర్తను విడిచిపెట్టాలా, ఆమె ఉంచుకున్న భార్యను విడిచిపెట్టలేకైతే బ్యాప్టిజం ఇచ్చే భర్తలు కావాలా? ఎట్లుంటారు? నువ్వు పాపం విడిచిపెట్టే నీకు బ్యాప్టిజం అంటారు. ఇట్లా నా 15 సంవత్సరాలు చేశాను. ఏమంటారు? టిఫిన్ తింటున్నాను 10 ఏళ్ళు కలిసి 10 ఏళ్ళు కలిసి చేస్తున్నామంటే లేదట. మళ్ళా పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ నేను నా వైపు పోదు. మరి ఇదే జరిగింది. రాష్ట్రం తీర్మానం చేశాను, నాకు దేవరాజ్యం కావాలి, అక్రమ సంపద వద్దు అన్నాడు. వెరీ గుడ్ పో అని బ్యాప్టిజం చేయాలి. ఇచ్చిపెట్టే ప్రూవ్ కావాలన్నాడు. తీర్మానం ఎట్టగేరు కాబట్టి తీర్మానం చేశాను, కానీ నేను బ్యాప్టిజం చేయలేదు. శరీరంగా ఉన్న తర్వాత ఇస్తాను పని చెప్పాను. కాబట్టి ఒక తీర్మానం చేశాడు, 1 సంవత్సరం చేయి 10 ఏళ్ళు ఈ చెడు జీవితం చూసి నా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి నెమ్మది చేసిన ఈ పాప జీవితం వద్దునాయన అని ఆలోచించుకున్నాడు. ఆలోచించి మేము పాపం విడిచిపెడతాం పెట్టుకొని పక్కన సంసారం తీసుకుని పట్టించుకోవాలి, కలిసి జీవించేది పాపం అని చెప్పేస్తాం. కనుక ఒక తీర్మానం వీడు ఎంత ప్రయాసంతో తీసుకుని వచ్చిన మనుషులు వాళ్ళ పేరు లేదు, ఊరు లేదు. పేరుందా? నందిపాడ లేదు. కలవడాలే ఉంది, ఆ ఊరు పేరు కూడా వాళ్ళ ఎదిగారు. కలవటాలు అంటే వాళ్ళ పేరు రాసింది కలవటాలు ఊరి. నందిపాడలు అంటే నందిపాడలు రాసి పెట్టింది, మన ఊరు లేదు, పేరు లేదు. బట్ కొంతమంది ఎవరు ప్రభు మనసు కలిగిన వారు, ప్రభుతో జతపని వారు. అది దేవుడికి మనం గుర్తుపెట్టుకోండి. ఒక తీర్మానం, వీళ్ళ తీర్మానం ఏంటి చెప్పండి? కొందరు మనుషుల తీర్మానం ఏంటి? ఖచ్చితంగా మనం వ్యక్తులను యేసు ప్రభు దగ్గరికి ఎదుర్కోవాలా, మోసుకొని పోవాలి. అది తీర్మానం, మోసుకొని పోవాలి. అర్థమైందా? మోసుకొని పోవాలి. మనకు తెలియదు దేవుడు ఎవరు ఎంత వాడుకుంటాడు, ఏం చేస్తాడు. మేము ఊహించినామా, తలచినామా? ఎదురుకి ఈ కుటుంబానికి కట్టాలా, వీళ్ళు దేవుడికి సిద్ధపరచాలా. అర్థమైందా? ప్రభువులను ప్రయాసపడక
పరిచయం వాక్యం వచ్చినాడు, తన స్థితితో చెప్పాడు, వాక్యం చెప్పాడు, వాక్యాన్ని బోధించిన లాస్ట్ బాప్టిజం తీసుకున్నాడు. తలవుతుంది వాక్యం ఆధారం ఉందా, వాక్యం చూపించినాడు. ఇంట్లో ఒప్పుకుంటారా, వాళ్ళకి సమాధానం, ఈ పక్క అయితే సమాధానం. కానీ ఇక్కడే బిల్డ్ చేశారు. కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినాయి, పోయి ఆదరించిన, బలపరిచిన, చక్కటి బిడ్డ దేవుడు ఇచ్చినాడు. దేవుని మహాత్ములను బట్టి కోరికలున్నారు. పోయినవన్నీ అంకులు తీసుకురావాలంటారు. ఎన్నో ప్లాన్ చేశారు, ఎంతో ప్రార్థిస్తారు, కుదరలే. లాస్ట్ ప్రార్థన చేస్తూ ముందు పెట్టారు. సమయం వచ్చింది, కోరిక తీసుకున్నారు. 400 మంది తీర్మానం చేయడానికి దేవుడు సహాయపడ్డాడు. ఎక్కువే ఇంత పరిచయం జరగడానికి కాలంలో వాళ్ళిద్దరిలో ఉన్న తలంపు, అరే మనం చేయలేకపోయినా చేయించాలి. అందుకే వెళ్ళలేకపోయినా వెళ్ళేవారిని మేము వెళ్ళం, ఎవరు మాట్లాడుకుంటున్నాం, మేము చేయము, ఎవరు చేయలేకపోతాం. అదే మేము చేయము, నువ్వు చేయలేమంటారు. అక్కడ రోజులు కూడా వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపు. అది పద్దులు వాళ్ళు పనిచేస్తూ ఎంతో క్రైమ్ చెల్లించి రూపాయలు కాదు 60-70 రూపాయలు బహుశా అంత క్రైమ్ తీసుకుపోయినా. ఎప్పుడైతే తీసుకొచ్చినా ప్రతి ఒక్కరు చెప్పడం ఏమని, అయ్యా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడో దైవం తీసుకురావడానికి ఎంతో భాగ్యం దొరికింది ఆయనకి. అందరూ చెప్పడమే. పోలీసు తీసుకొచ్చిన దానికి ఆయన అందరూ చెప్పుకున్నారు. మీకే కాదు బాబు, మాకు కూడా బాగా కావాల్సిందే ఈ దైవ పిలుపుకు అని అందరూ బాగా మనుషులే సంఘంగా మనం ఖర్చు పెట్టుకున్నారు. ముందు ఒక వ్యక్తి తీర్మానం చేస్తే సంఘమంతా మనకు వచ్చింది. 400 మంది పైన తీర్మానం చేసిన ప్రజలు ఏడుస్తూ తమ జీవితాలను ఒక అప్పగించుకున్నారు. ఓ తీర్మానం చేసేవాళ్ళు ఏమని, ఎడతిరిగి తెలుగు తీసుకురావాల్సి జరిగించారు. ప్రభు బిడ్డలుగా నూతన సంవత్సరం తీర్మానం చేయి, అయ్యా ఇదో నా జీవితాన్ని పూర్తిగా నీకు ఇస్తాను, బాప్టిజం తీసుకుంటాను, నా పిల్లలకు ఆశీర్వాదంగా బతుకుతాను, ఇదిగో క్రమం తప్పకుండా ఆదివారం మందిరానికి వస్తాను. తీర్మానం. అంతేకాదు ఎంతో ప్రయాసైనా సరే కొంతమంది నేను దేవుడి దగ్గర నడిపిస్తాను. తీర్మానం. యేసు కూడా చేశారు, రూతు కూడా చేసింది, ఫినెహాసు కూడా చేశాడు, పౌలు కూడా చేశాడు. నువ్వు కూడా చేయి తీర్మానం. తీర్మానం చేసి మన దగ్గర తీర్మానం. ఎస్తేరు తీర్మానం ఏంటి చెప్పండి. ఎస్తేరు తీర్మానం ఏంటి? ఇఫ్ ఐ ఫినిష్ నేను నశించినా నశించుని కాక, కానీ నా ప్రజలు మాత్రం విడుదల కావాలి. అదే తీర్మానం. అర్థమైనా పాడు పని చేయను తీర్మానం. కృపిస్తాను దేవుడు, నేను బలపరుస్తాను. ఇక దేవుని పిల్లలు ఆలోచన చేయను, దేవుని పిల్లలు వ్యభిచారం చేయను తీర్మానం. ఇక నేను మడగాడను, త్యాగాడను, అబద్ధమాడను, తాగను తీర్మానం. ప్రభు దగ్గర ప్రభు నేను కాపాడతాడు, ప్రభు నేను బలపరుస్తాడు. నీ తీర్మానం బట్టే ప్రభు కార్యం చేస్తాడు. కాబట్టి నూతన సంవత్సరం 2వ వారం ప్రేమానందు ఏర్పాటు చేయబడిన ఈ దినం దేవుని యొక్క తీర్మానం. ఈ రోజు నేను ఆదివారం అందరం మారుతున్నాను, ఈ రోజు ప్రతి ఆదివారం ముందుగానే వస్తాను, ఇక నా బ్రతుకులో గొడవలను సరైనను దేవుని సేవలను వింటాను, దేవుని వాక్యాన్ని లోపడుతున్నాను, దేవుని నేను ధ్యానపరుస్తాను. తీర్మానం. ఎప్పుడైతే ఉంటుందా కొత్త సంవత్సరం, కొత్త ప్రణాళిక, కొత్త తీర్మానం. చూడండి మత్తయి సువార్త 4:24. మత్తయి సువార్త 4:24.
సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, సాంద్రారోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. పక్షగల వారిని వారు ఆయన తీసుకుని రాగా ఎవరు ఎవరు కలడాలు చెప్పు ఎవరు వాళ్ళు చూడండి. ఎవరు వాళ్ళు 22వ వచనం. వెంటనే వారు తమ దోణిను తమ తల్లిని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఎవరు జబదయి కుమార్ యోహాను యాకోబు విడిచిపెట్టారు. ఎవరు వెంబడించినారు? ప్రభువును వెంబడించడం కాదు, వాళ్ళు కొంతమందిని ఏం చేసినారు? తీసుకుని వచ్చినారు. అది వాళ్ళు కనుక్కున్నారు నిజమైన మార్గం లేదని. వాళ్ళు రావడమే కాదు, ఇంకా కొంతమందిని తీసుకుని వచ్చినారు. అది నువ్వు రావడమే కాదు, రేపు ఆదివారం ఉంటే నా పిల్లలు కూడా తీసుకుని వస్తారు. అది బాగున్నారు. సహోదరుడు ఏమనుకున్నా అంటే పుట్టుబడి నేను కోయిట్లో చూస్తాను. ఆయన నుంచి వాటి వెళ్ళినవాడు. నేను కళ్ళకి కొట్టుకోలేదా, నల్ల కూడా వేసుకుని సరిపోడు సరికి వేసుకున్నాను కూడా చక్కికేం చేసుకోలే. మామూలు కూడా చూసి ఈ ముసలాన్ని తీసుకొని వచ్చిన అవసరంగా ఇద్దరే ఖర్చు పెట్టాను. నేను ముసలానే ఆయన కూడా మనసులో తిట్టుకున్నాడు. ముసలాన్ని తిట్టారు దగ్గర నుంచి ప్రజలు చెప్పలే, ఎందుకంటే మనసు పర్లేదు. నేనేం నాకు తెలుసు ఆయన లోపల ఏమనుకుంటున్నా నాకు తెలుస్తుందా. అయిపోయింది. ఫస్ట్ రెండో రోజు మీటింగ్ వచ్చినాడు, వాకింగ్ ఉన్నాడు, పెరిగినాడు, ఏడ్చేసి ఎంత ఏడ్చినాడు. అది కూడా సాధ్యుడు చిన్నాడు. చర్చికి రాగాడంటే అనుకోమన్నాడు. ఆయన మొదల వాళ్ళ భార్యతో అన్నాడు, కొడుకు చిన్నాడు, ఏం నీ మొగుడు నన్ను చర్చికి రమ్మంటున్నాడే, చూసుకోమనుకుంటే జాగ్రత్త. ఎవరండి కొడుకు గదుకు వాడతాడు అంటారా తెలిసిందంట. తెలిసి పిచ్చి కూడా కొట్టాడు. కోయిట్లో జరిగింది. నేను గొడవలా కోయిట్లో బయట పిల్లలు అంటే సాక్ష్యం ఆడపిల్లలైనా మగ పిల్లలంటే చాలా వాళ్ళకు చట్టం ఎక్కువ. ఆ 4 అంతస్తులు గుర్తా నేను నలుగురు చేయకపోతుందే నేను తెచ్చిపోతా ఎట్లా దొరికా కదా. మాట్లాడితే ఇబ్బంది పోయి బయట వచ్చేసినా వాళ్ళ బయట సర్ది మంచి దైవిస్తున్నారు. ఆయన భార్య నా తల్లి గారి ఎంతో కొడుకుని ఆదరించి దైవం ఆయన ఎటువంటి ఏమనుకుందేమో ఏం చెప్పారేమో. ఒక మీటింగ్ వచ్చాడు పిల్లాడు, ఒక మీటింగ్ వచ్చి అబ్బా ఇక నేను ప్రతి మీటింగ్ వస్తా అని క్రిస్మస్ మీటింగ్ వచ్చినాడు, 31st వచ్చినాడు, చివరి మీటింగ్ 20 కూడా వచ్చినాడు. ఇక ఆయనకి ఏడుకుంటావా సంతోషంతో ఏడ్చుకుంటున్నాడు. దైవజనుని నేను ముసలోడు, ఈ ముసలోడు అందరూ హైదరాబాద్ నుంచి దాకపోయాడు. బెంగళూరు కాదు, ఢిల్లీ కాదు, కలకత్తా కాదు, కొలింగుంటా. ఈ కొలింగుండ చూడండి ఏమొచ్చుతాడు, ఏమిస్తాడు అని అనుకున్నా. శుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించినాడు. దైవజనులను నేర్చుకున్నాను. ఆయన వాక్యం బట్టి విశ్వాసం ప్రార్థించిన ఈరోజు నా కుటుంబంతో అందరూ ఏడ్చినాను. ఆశ చూడు, నేను రావడం కాదు, నా కుటుంబంతో దేవుడి దగ్గరికి రావాలి.
ఎంత చక్కగా నెరవేర్చినాడు దేవుడు. కనుక ప్రభు పిల్లల మీద ఒక తీర్మానం. వారు ఎవరు తీసుకొచ్చినారు? నానా విధమైన రోగం చేత, వేదన చేత, ఇప్పుడు రోగస్తులే కాదు, కష్టాలుండే వాళ్ళు తీసుకొచ్చినారు. అది కష్టాలుండే వాళ్ళు గుర్తిస్తారు. బాధలు మీరండి మందిరానికి, మాతో ఉన్నాడు, మీరండి ప్రార్థన చేస్తారండి, మీరండి ఒక్కసారి ఇచ్చుకున్నాం. అట్లా దేవుని జన్మని వారు. కాబట్టి చూడండి 8వ అధ్యాయం 11 వచ్చిన 8-11. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను సాయంకాలమైనప్పుడు జనులు దైవం పట్టిన అనేకులను ఆయన దగ్గర తీసుకుని వచ్చి అందరూ ఎవరైనా తీసుకుని వస్తున్నారు. యేసు క్రీస్తు దగ్గర తీసుకుని వస్తున్నారు. 9:32 యేసును ఆయన శిష్యులు వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన దగ్గర తీసుకుని వచ్చి. చూసారా? కొందరు ఊరు లేదు, పేరు లేదు. చూడండి, దేవుని జన్మని వారు సృష్టికర్త ప్రభు దగ్గరికి తీసుకురావు. నువ్వు రావడం కాదు ముఖ్యమైనది, నువ్వు అనేకులు దేవుని దగ్గరికి నడిపించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 41-42. ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూసి నేను మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునందు వారిని తోడుకొని వచ్చాను. కాబట్టి ఆంధ్ర ఏం చేశాడు? తన సహోదరుడు సీమోను తీసుకుని వచ్చినాడు. ఆ తర్వాత 43 వచ్చింది. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిలో ఆయన కనుగొంటిమి. ఏం చేశాడు ఇక్కడ? ఆంధ్ర సీమోను తీసుకొచ్చినాడు, ఫిలిప్పు పోయి తీసుకొచ్చాడు. ఎవరి దగ్గర తీసుకొచ్చినారు? ఎవరి దగ్గర తీసుకొచ్చినారు? ప్రభు దగ్గర తీసుకొచ్చినారు. అది ముఖ్యమైన. ఏం తీసుకొచ్చినాము ప్రభు దగ్గరికి? వాళ్ళైతే బంగారు సామాన్ని గోళం తీసుకొచ్చినారు. ఎవరు దూరదేశం ఉన్నారు. వీళ్ళైతే కొందరేమో పక్షగారు వాళ్ళు తీసుకొచ్చినారు, కొందరేమో దయాపడిన వాళ్ళు తీసుకొచ్చినారు, కొందరు నానాకార బాధల్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చినారు, కొందరేమో సొంత అన్నదమ్ములు తీసుకుని వచ్చినారు, సొంత ఇంటి వాళ్ళు తీసుకుని వచ్చినారు. మొత్తానికి వాళ్ళ తీర్మానం అనేది ఒరే ఖచ్చితంగా మనం దేవుడు తీసుకోవాలి. ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. ఆ తీర్మానంలో బల దగ్గరికి రా. దేవుడు నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. దేవుని యొక్క జన్మైన వారిగా దేవుని చేత బహుమానం పొందుతారు. బలా మంచి నమ్మకమైన దాసుడు. యేసు తీర్మానం చేశాడు, పౌలు తీర్మానం చేశాడు, శిష్యులు కూడా తీర్మానం చేశాడు, కొందరు మనుషులు కూడా తీర్మానం చేశారు. మనమే మధ్యాహ్న సభలో తీర్మానం, ఈయన కూడా తీర్మానం చేశాడు. ఎవరు? యోగు. ఆయన తీర్మానం పెట్టుకుందాం. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఆయన పట్టుకున్నాడు. ఎవరు తీర్మానం చేశాడా? 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నా. నా కన్నులతో నిబంధన చేసుకున్నా. కన్యకను నేను ఎలాగూ చూస్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయిని తెలుసుకుంటే చూస్తాను. ఏం తీర్మానం పెట్టండి?
నేను నిబంధన చేస్తున్నా, నా కళ్ళతో చెడు చూడను. అది తీర్మానం. దేవుని ఎవరుస్తున్నారు? ఆడపిల్లారా, నేను చెడుగా అబ్బాయి వైపు చూడను. అబ్బాయిలు, నేను చెడుగా అమ్మాయి వైపు చూడను. ఎవరుస్తున్నారా? నేను ఈ చెడుతనంతో చూడను. అది తీర్మానం. అర్థమైంది? అది తీర్మానం. ఎంత చక్కటి తీర్మానం చేశారు వీళ్ళు. ఒకవేళ నేను అట్లా చేస్తే దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలంలో సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును. దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? నీ పొరుగువాన్ని ఏది ఆశించద్దంటే ఆజ్ఞ ఏమవుతుంది? రెండవది, నా కొరకు దేవుడు స్వాస్థ్యం సిద్ధపరుచున్నాడు. ఆ స్వాస్థ్యం కలిగింది ఏమంటున్నాడు? ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమవును? దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడు కొంత బహుమానం. అదంతా నేను పోగొట్టుకున్నాను అంతే కదా. కాబట్టి ఈ కళ్ళతో నిబంధన చేసిన ఏమని పాపము చూడను. అదే తీర్మానం. ఇక నేను తాగను, చెడుగా జీవించను, అబద్ధం ఆడను. ఇంకేంది కపటంగా ప్రమాణం చేయను, కపటంగా మాట్లాడను. తీర్మానం చేస్తూ జీవితంలో బ్రతుకుని ఎట్లయితే అర్థమైందా? ఎవరు విరిగి నలిగి ధీరుడై ఆయన మాట విని వరుగుతున్నాడు, వాడిని దృష్టి పెట్టాడు. విని విడిచిపెట్టేవాడు కాదు, విని అనుసరించేవారు కూడా దేవుడు దృష్టి పెడతారు. వాడిని బలంగా వాడుకుంటాడు. అర్థమైందా? 1983 సంవత్సరం అందరూ పోయినారు సువార్త పిల్లల దగ్గర. నేను కూడా పోయినా. అంతా అవసరం నేను ఒకరే మ్యాచ్ అయింది అనుకుంటున్నాం. జాగ్రత్త అందరూ వాక్యం చెప్తున్నా అవసరం అంతా. నాకు సిగ్గు అనిపించింది. ఏందిరా నేను వాక్యం తప్పుకోవడం ఏంది? వాళ్ళ మందిరంలో బాగా పుట్టి పెరిగిన పిల్లగా మనమంతా లోపల పుట్టి పెరిగాం. వాక్యం చెప్తుంటే సిగ్గుపడ్డా, వేదనైంది. పక్కన పోయి బోధన వేసిన మీరు నమ్ముతారు నమ్ముతారు. బోధన వేసిన ఏం నా పరిస్థితి. వాళ్ళు ఒక్కొక్కరు మెసేజ్ మీద మెసేజ్ తప్పుతారే. కనీసం వచనాలు చెప్పడానికి కూడా నాకు శ్రద్ధ కాకుండా 82 లేదు. కొద్దిగా బాగా చూసుకున్నారు కదా, మరి బాధ ఏడ్చినారు. ఒకసారి సేవకులు వచనాలు చెప్పంటే అన్నం చేసుకోవాలా, బట్టలు పండించేవాళ్ళ అంటారంటే నేను చెప్తాను. అదే మైక్ తీసుకో, బుద్ధి తెలియదా, నీకు తెలివి తెలియదా, నువ్వు చెప్తే తప్పిక మిమ్మల్ని చెప్తే మీరు పొందండి. ఏం దేవుడి ఉద్యోగం చేస్తున్నా జన్మలో బయట తెచ్చాడు. తిరుగుతారు చూడండి. పక్కన సేవకుడు కొత్త బైక్ వాక్యం నచ్చేది తెలియదా బుద్ధుడు. ఇక ఆ బైక్ దొరికిపోలే ఒక కలిసి డబ్బులు రాసుకో అని 4-5 లక్షలు ఇక్కడికి సాయంత్రం చదివాను. నా ఉద్యోగం నేను ఏం చెప్పులే చచ్చిపోయినా గుడిచిపెట్టుకున్నాం. మీరు బతికినా గుడిచిపెట్టినా చచ్చాను, మేము చచ్చినా గుడిచిపెట్టాను. అయిపోయింది. మీరు బతికినా గుడిచిపెట్టే కాబట్టి చేయగలిసా, కలుగులేసా, కాలు లేసా అని లేదు. నోరు కూడా తెచ్చాం. అందుకే అర్థమైంది. సచ్చిలో గుడిచిపెట్టారంటే సందర్భం బాగుంటుంది. అంతే